నిన్నటి దినము ఎక్స్ సీఎం గారి బర్త్డే సెలబ్రేషన్స్లోని పొట్టేలు నరికి రక్తాభిషేకము చేసిన విషయం మీద కట్టిన కేసు గురించి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. కనగనపల్లి మండలము భానుకోట గ్రామము రాప్తాడ్ కాన్స్టిట్యుయెన్సీ. ఈ భానుకోట గ్రామము ఈజ్ బేసికలీ ఫ్యాక్షన్ విలేజ్. ఈ విలేజ్లోని ఏం జరుగుతుందంటే గవర్నమెంట్ స్కూల్కి దగ్గర సుమారు 9 AM ఆ టైంలోని ఒక పొట్టేల్ని బహిరంగంగా నరకడం జరిగింది. ఆ తర్వాత ఆ మొండెని తీసుకొని భుజాల మీద వేసుకొని దానికి సంబంధించిన రక్తం ఏదైతే ఉందో ఆ రక్తంతోటి అభిషేకం చేయడం జరిగింది. వాస్తవానికి బర్త్డే సెలబ్రేషన్స్ ఎస్పెషల్లీ దట్ ఆఫ్ లీడర్స్ అనేది చేసుకోవడం ఈజ్ అ వెరీ గుడ్ థింగ్. బట్ ఈ విధంగా రక్తాభిషేకం చేయడము, కత్తులతోటి నరకడము, ఆ పొట్టేలు నరికి ఆ రక్తాన్ని చిందించడం ఏదైతే ఉందో ఇట్ ఈస్ గోయింగ్ టు కాజ్ సమ్ పబ్లిక్ ఆర్డర్ ప్రాబ్లమ్. ఇది వాస్తవానికి ఫ్యాక్షన్ విలేజ్ కావటం వల్ల ప్రజల మధ్యలో ఉన్న గ్యాప్ ఏదైనా ఉంటో అది ఖచ్చితంగా ఇంకా పెరిగి వాళ్ళ మధ్యలో ఇంకా ఏమైనా తగాదాలు వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళ మధ్యలో భయాందోళనలు కూడా ఇంకా పెరిగే అవకాశం ఉంటుందండి. దానికి తోడు ఈ రక్తాభిషేకం ఇలాంటి ట్రెండ్స్ కానీ ఏమైనా స్టార్ట్ అయినాయంటే January 1 జరిగే అవకాశం ఉంటుంది. డిఫరెంట్ లీడర్స్ యొక్క బర్త్డేస్ టైంలో జరిగే అవకాశం ఉంటుంది. ఈ జంతు బలి అనేది ఒక కంటిన్యూస్ ట్రెండ్గా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఇన్సిడెంట్ని సీరియస్గా తీసుకొని కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఇప్పుడు కేసు వివరాల్లోకి వెళ్తే కేసు హ్యాస్ బీన్ రిజిస్టర్డ్ అండర్ క్రైమ్ నెంబర్ 113/2025 ఆఫ్ కనగానపల్లి PS అండి. ఆ కేసులోని 12 అక్యూజ్డ్ సైట్ చేశాము బేస్డ్ ఆన్ అవర్ అబ్జర్వేషన్స్. అక్కడికి సంబంధించిన వీడియో ఏదైతే వైరల్ అయిందో ఆ వీడియోని ప్రాపర్గా క్షుణ్ణంగా మేము స్టడీ చేసి 12 అక్యూజ్డ్ సైట్ చేసాం. చేసిన తర్వాత అందులో 7 members హ్యావ్ బీన్ కాట్ అండ్ దే హ్యావ్ బీన్ అరెస్టెడ్. ఇప్పుడు ఈ ట్రెండ్ని ఖచ్చితంగా స్టాప్ చేయాల్సిన అవకాశం అయితే ఉంది. సో దీనికోసం అని చెప్పి ఇప్పుడు ఇవి చేస్తున్న వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాము. ఒకవేళ అవసరమైతే షీట్లు లాంటివి ఏమైనా అవసరమైతే కూడా వాటిని ఓపెన్ చేస్తాము.